ప్రతి ఒక్కరికి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తున్నాం. భాస్కర్ రావు గారిని కూడా ఒకటి కోరుతున్నాం, మీ హాస్పిటల్లో మీ పేషెంట్ని మీరు ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు వసూలు చేయడమే కాకుండా వాళ్లకు ఆరోగ్యం పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రివెంటివ్ హెల్త్ గాని మీరు చేయగలిగితే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది కంట్రీ. దానికి మీరు శ్రీకారం చుట్టాలి. మనందరి ఆరోగ్యం మీరు చూస్తే మనం తినే తిండి ఇక్కడ ఈ మీటింగ్ లో చెప్పాలి కూడా చెప్తున్నా. ఎప్పుడు బాబా రామ్దేవ్ చెప్తా ఉంటాడు, మనిషికి ఆవరేజ్ జీవితం 120 సంవత్సరాలు. కానీ మనందరం ఏం చేస్తున్నామంటే 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 ఏళ్ళు తినేస్తున్నాం. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రెండోది, ఒకప్పుడు మనం శారీరక కష్టాలు చేసేవాళ్ళం, ఆరోగ్యం చాలా బాగుండేది. ఊర్లలో మనం చూస్తే వ్యవసాయ పనులు, ఇంటి పనులు అన్ని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పని చేయడం మానేశాం. పని చేస్తే మానేయడం ఓకే, కానీ కనీసం నడవడం కూడా మానేశాం. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనిషికి కావాల్సింది లిమిటెడ్గా పౌష్టికాహారం కావాలి. రెండోది, ఇంకొక పక్క కూడా నేను చూస్తే అది కూడా నేను ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తాను ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత. ముందుగానే ఒకప్పుడు మనం అందరం కావలసిన తిండి మనమే పండించుకునేవాళ్ళం. అందులో ఎరువులు వేసేవాళ్ళం కాదు, యూరియా అవన్నీ వేసేవాళ్ళం కాదు, క్రిమి సంహారక మందులు కొట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు మనం తినే తిండి యూరియా, ఫుల్గా యూరియా వేసి బంపర్ క్రాప్ పండించి కడాన మనం యూరియా తినే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల క్యాన్సర్ విపరీతంగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఈ సంజీవిని ప్రాజెక్టులో నా ఆలోచన ఒకటి, అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనివల్ల ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూసినప్పుడు ఇది కానీ నేను సక్సెస్ చేయగలిగితే నా హెల్త్ బడ్జెట్ తగ్గుతుంది. సంవత్సరం పెరుగుతా ఉంది. అదే సందర్భంలో ప్రజల ఆరోగ్యం కూడా చాలా వరకు దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. దీనికోసం ఈ ప్రాజెక్ట్ని ప్రపంచంలో ఉండే అందరినీ మేధావులను ఇన్వాల్వ్ చేస్తున్నా. ప్రపంచానికి ఒక నమూనాగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం.